గత ప్రభుత్వ అసమర్థ పాలనతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా మారిందని, వాటిని సరిదిద్దేందుకే తమకు ఇంత టైం పట్టిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. స్కూల్స్ తిరిగి తెరిచే జూన్ 12 కంటే ముందే తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అందిస్తామని, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియక రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసేసి వెళ్ళిపోయారు. అయితే అప్పు చేసినప్పుడు ఎవరు తీర్చాలంటే మనందరం మనం కట్టే ట్యాక్స్లే, జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ అయినా కావచ్చు, వాటి ద్వారానే తీర్చాల్సింది. తీర్చకుండా ఉంటే ఊరుకోరు. అయినా ముఖ్యమంత్రి గారు ఉన్న అపారానంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి, కూటమి పార్టీలు 3, అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో పెన్షన్స్ కావచ్చు 4,000 ఇస్తామని, దాన్ని మాట తప్పకుండా ఇవ్వడం జరిగింది.